హాయ్ అండి. ఈరోజు మనం షార్ట్ సిఎన్‌లో టేబుల్స్ అంటే డేటా టేబుల్స్ ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దామండి. రైట్. లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ లాస్ట్ 2 వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఫస్ట్ వీడియోలో మీకు బటన్‌ని అసలు ఎలా షార్ట్ సిఎన్ ఇన్‌స్టాల్ చేయాలి రియాక్ట్.జేఎస్‌లో అవన్నీ చెప్పాను. సో, ఈ వీడియోలో వచ్చేసరికల్లా మెయిన్‌గా సెకండ్ వీడియోలో వచ్చేసరికల్లా థీమ్ చేంజెస్ డార్క్ థీమ్, లైట్ థీమ్ ఇక్కడ చూడండి ఎలా చేసుకోవాలో కూడా ఆ వీడియో చెప్పాను. ఈ వీడియోలో మీరు ఒక డేటా టేబుల్స్ సంబంధించి నార్మల్ టేబుల్కి డేటా టేబుల్కి ఎక్స్ట్రా తేడా ఏముంటుందంటే మనం ఫిల్టరింగ్ యాడ్ చేసుకోవచ్చు, ప్యాజినేషన్ ఉంటుంది, అవసరం మీకు చెక్ బాక్స్ కావాలి చెక్ బాక్స్లో యాడ్ చేసుకోవచ్చు. అటువంటి కాన్ఫిగరేషన్స్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. నార్మల్ టేబుల్కి డేటా టేబుల్కి డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. టేబుల్ అంటే జస్ట్ టేబుల్ లాగా ఉంటుంది. డేటా టేబుల్ ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ అయి ఉంటాయి. ఫిల్టరింగ్, సెకండ్ థింగ్ సార్టింగ్, ప్యాజినేషన్, అండ్ మీరు కావాలంటే చెక్ బాక్స్ పెట్టుకొని రో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి చూద్దామండి. రైట్. ఫస్ట్ ఫైల్స్ అన్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ ఎవరైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఇన్ డెప్త్ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి లేదా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండి. ఓకేనా. రైట్. నౌ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద డేటా టేబుల్. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అంతకుముందు ఏదైతే వాడానో ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని కామెంట్ చేస్తున్నానండి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దట్ పార్ట్. పై వాటిని కూడా కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకునేది డేటా టేబుల్ గురించి మాట్లాడుతున్నాను. రైట్. డేటా టేబుల్ ఇక్కడ చూడండి ఇప్పుడు. రైట్. దీనికి ప్యాడింగ్ కూడా ఇద్దాం సో దట్ మనకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దీనికి టెయిల్ విండ్ కావాల్సినటువంటి టెయిల్ విండ్ తెలిసి ఉండాలండి. షార్ట్ సిఎన్కి గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు ట్రైనింగ్ కావాలనుకునే వాళ్ళు ఇన్ డెప్త్ ఒకసారి డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. రైట్. ఇక్కడ చూడండి. ఇప్పుడు డేటా టేబుల్ షార్ట్ సిఎన్ ఇక్కడ మీకు నార్మల్ దీన్ని షార్ట్ సిఎన్లో కాబట్టి నేను షార్ట్ సిఎన్ డేటా టేబుల్ అంటాను. ఓకే. రైట్. సో ఫస్ట్ థింగ్ షార్ట్ సిఎన్ ఫస్ట్ కాంపోనెంట్స్ క్లిక్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టేబుల్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి డేటా టేబుల్ అని ఇంకొకటి ఉంటుంది. సో మనం వచ్చే నార్మల్ టేబుల్ అంత అవసరం ఉండదండి. మనం డేటా టేబులే వాడతాం ఎక్కువ శాతం ప్రాజెక్ట్స్లో. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇలా మీకు ఎలా కావాలనుకుంటే అలా మీరు తయారు చేసుకోవచ్చండి. కింద చూడండి ప్రీవియస్ నెక్స్ట్ డే కావాలా, రోజ్ సెలెక్టెడ్ చూడండి ఇలా. ఇలా రో సెలెక్షన్, మెయిల్ ఫిల్టరింగ్ ఇవన్నీ చేయొచ్చు. ప్రీవియస్ నెక్స్ట్ ఎన్ని రోస్ సెలెక్ట్ చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా నేర్చుకుందామండి. ఫస్ట్ ఇన్స్టాలేషన్. ఒకటి దీంట్లో 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మాన్యువల్, ఇంకోటి ఉంటుంది. సో మనం వచ్చాక నార్మల్ ఇన్స్టాలేషన్ ఫాలో అవుతాం. అయితే ఏదైతే షార్ట్ సిఎన్ టేబుల్ ఉంటుందో ఇది స్టాక్ రియాక్ట్ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఒకసారి పైకి అంటాను. ఆల్రెడీ సర్వర్ రన్ అవుతుంది. నేను దీన్ని ఏమంటలేదు. ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను అండి. ఇక్కడ దీంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ విషయం చెప్పాను ఏంటి, షార్ట్ సిఎన్ టేబుల్ ఏదైతే ఉందో అది స్టాక్ రియాక్ట్ టేబుల్ ఉంటుంది కాబట్టి ఆ డిపెండెన్సీని కూడా మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇన్స్టాల్ అయినట్టుంది. ఇక్కడ చూడండి టేబుల్ అనే కాంపోనెంట్ ఫామ్ చేసింది చూద్దాం. యూఐలో ఓపెన్ చేస్తే టేబుల్. ఓకే. మనకు ఆ సోర్స్ కోడ్ మొత్తం ఇక్కడ ఇచ్చేసింది. నెక్స్ట్ పార్ట్ ఏంటో చూద్దాం. చూడండి షార్ట్ సిఎన్. రైట్. నెక్స్ట్ ఈ ప్యాకేజ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాపీ లేదు అంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసినా చాలు.
సో ఇన్స్టాలేషన్స్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు నా వీ నీడ్ టు సీ అవర్ కాన్ఫిగరేషన్స్ ఏమేమి చేయాలో చూద్దాం. చూడండి. సో ఫస్ట్ థింగ్ ప్రీ రిక్విజిట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. సో వాళ్ళు ఈ డేటాని తీసుకున్నాడు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ చూడండి. మీరు ఎక్కడైతే వాడదాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెక్స్ట్ జేఎస్ రిలేటెడ్ కాబట్టి వీడు నెక్స్ట్ జేఎస్ని ఫాలో అయ్యాడు. మనం ఇలా వాడాలని లేదు, మీరు ఎలా అయినా వాడుకోవచ్చు. ఓకే. కాలమ్స్ డేటా టేబుల్ TSX. ఫస్ట్ ఏదైతే కాలమ్స్ TSX ఉందో ఆ ఫైల్ని మనం క్రియేట్ చేయాలండి. కాపీ చేస్తున్నాను ఇక్కడే కాబట్టి నేను అన్నింటిని ఒకసారి కొలాప్స్ చేస్తాను, ఎక్స్పాండ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఒక ఫైల్ తయారు చేస్తున్నాను, columns.tsx. ఓకే, ఫస్ట్ పని అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ అంటే మన యాక్చువల్ పేజ్ కాకుండా రిమైనింగ్ 2 పేజెస్ మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ డేటా టేబుల్ డాట్ TSX. సో ఎస్ఆర్సీలోనే ఉంది కదా, దీని లోపల ఇంకొక ఫైల్ తయారు చేస్తున్నాను, డేటా టేబుల్ డాట్ TSX. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. సో ఇక్కడ కాలమ్స్ డాట్ TSX ఫైల్ ఉంది కదా, దాని లోపల ఆల్రెడీ కోడ్ ఉంది. జస్ట్ మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి. ఆ మీనింగ్ చెప్తాను మీకు. రైట్. column definitions must be imported, type only import. రైట్. ఇష్యూస్ ఉంటే మనం చెక్ చేద్దామండి. నేను ఎక్కువగా నెక్స్ట్ జేఎస్కి వాడాను, ఇక్కడ మీకు రియాక్ట్లో చెప్తున్నాను. రైట్. నెక్స్ట్ వచ్చేసరికల్లా ఇప్పుడు డేటా టేబుల్ కోడ్ జస్ట్ స్క్రోల్ చేయండి. మీకు డేటా టేబుల్కి సంబంధించిన కోడ్ మొత్తం ఉంటే జస్ట్ కాపీ చేస్తున్నాను. డేటా టేబుల్ డాట్ TSX ఇక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పైన యూజ్ క్లయింట్ అని ఉంటుందండి, మనకు అవసరం లేదు, ఇది నెక్స్ట్ జేఎస్లో వాడతాం ఎక్కువగా. దీంట్లో ఏమైనా ఉందో చూద్దాం. ఇక్కడ ఇది అవసరం లేదు, ఇంకో నెక్స్ట్ జేఎస్కి వాడతాం. ఇక్కడ ఎర్రర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు, column def is a type must be imported in a BATM syntax is enabled. ఓకే, ఇష్యూస్ మనం ఫిక్స్ చేద్దాము. ఇక్కడ ఇంపోర్ట్ ఏదైతే ఉందో వాడు ఏమంటున్నాడంటే ఇక్కడ టైప్ అని వాడండి అంటున్నాడు. ఓకే,
టైప్ను వాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూద్దాం. యూజ్ రియాక్ట్ టేబుల్, యూజ్ రియాక్ట్ టేబుల్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇవి టైప్స్ కావు, జస్ట్ కాంపోనెంట్స్. ఓకే, మనం ఏం చేద్దామంటే దీన్ని సపరేట్ చేసి కాలం డెఫినేషన్ వరకు దాంట్లో పెడతాము. ఇవి మాత్రం కాలం డెఫినేషన్. రైట్, ఎర్రర్ పోయిందండి. ఇవి కాలం డెఫినేషన్స్ కావు కాబట్టి, టైప్స్ కావు కాబట్టి. రైట్, సరే అండి. ఇక్కడ నేను అంతకుముందు ఏదైతే సింటాక్స్ ఉందో అది వర్కబుల్ సింటాక్స్ నెక్స్ట్ చేసండి, ఇక్కడ కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం డేటా టేబుల్కి సంబంధించినటువంటి కోడ్ అంతా కూడా ఇంపోర్ట్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. రైట్, డేటా టేబుల్కి సంబంధించింది. ఇప్పుడు నేను యాక్చువల్ కాంపోనెంట్లో దీన్ని వాడాలి. యాక్చువల్ కాంపోనెంట్లో వాడాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఆ కోడ్ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవడం మన పని. కాపీ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి మనం యాప్ డాట్ ఎస్ ఉంది కదా, ఇక్కడ వాడతాను చూడండి. కాలమ్స్ అంటే నథింగ్ బట్ మనం కాలమ్స్ వాడాం కదా, ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాంట్లో కాలమ్స్ని తెచ్చుకుంటున్నాము. నెక్స్ట్ డేటా టేబుల్లో డేటా కావాలి కాబట్టి నేను కాన్స్ట్ డేటా ఈక్వల్ టు అని చెప్పేసి, మనకు ఆల్రెడీ అంతకుముందు డేటా ఇచ్చేసాడు పైన, మనం ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఇచ్చేసాడు, నాకు ఎటువంటి డేటా కావాలో ఇక్కడ చెప్పేశాడు. జస్ట్ కాపీ చేస్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది టైప్ వాడా. ఓకే, నేను బయట ప్రెస్ చేస్తున్నాను అండి. సో దట్ ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో దీనికి అటాచ్ చేస్తున్నాను. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మీరు కావాలనుకుంటే ఇది పెద్ద కాంప్లికేట్ అనిపిస్తే ఏం లేదు, జస్ట్ ఏదైతే ఈ డేటా ఉందో ఇది కూడా తీసేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, తీసేస్తాను, ఈజీగా ఉంటుంది. జస్ట్ ఈ డేటాని ఒక్కటే దాన్ని తెచ్చుకోండి. మీకు కన్ఫ్యూజన్ అవుతుందా అనుకునే వాళ్ళు జస్ట్ ఈ డేటాని, జస్ట్ ఏం లేదు, ఆ డేటాకి సమ్ టేబుల్ ఏం కనపడాలో డేటాని అసైన్ చేసామంతే. మీరు ఇక్కడ ఏపీ కాల్ ద్వారా డేటా అసైన్ చేస్తారా, అది మీ చాయిస్. దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఓకే, కామెంట్ చేస్తున్నాను మీకు కన్ఫ్యూజన్ లేకుండా. రైట్, ఏమన్నాడు, ఈజీ మెథడ్ ఏంటో చూద్దాం. దీన్ని అన్కామెంట్ చేద్దాం, ఇక్కడ కొన్ని ఎర్రర్ వస్తుంది ఏంటో తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ రిజాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. కాపీ, ఈ డేటాను తీసేసి దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది టైప్ స్క్రిప్ట్ కాబట్టి కంపల్సరీ టైప్ అడుగుతుంది, అందువల్లనే మన కింద ఎర్రర్ వచ్చిందండి. ఓకే, మీరు కాలమ్స్లోకి వెళ్తే ఇక్కడ టైప్ చెప్పింది చూసారా, సేమ్ టైప్ ఉండాలని చెప్తుంది, అందువల్ల మనకు ఎర్రర్ వస్తుంది. ఓకే, రైట్. ఓకే, అయిపోయిందండి, ఇంతే. ఒకసారి మనం అవుట్పుట్ చూద్దాం.
మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెడతాము. బీజీ హైఫన్ బ్లూ సేవ్ చేస్తున్నాను. ఓకేనా, చూసారా టేబుల్ అంతా వచ్చేసింది. నేను మరీ కొద్దిగా లైట్ చేస్తాను మీకు. ఇంకా ఓకేనా, జస్ట్ లైట్ చేస్తాను సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. రైట్, టేబుల్. సో ఇప్పుడు మనకి టేబుల్ తయారైపోయిందండి. ఓకే, ఈ టేబుల్ తయారైపోయింది. మీకు ఒక కన్ఫ్యూజన్ లేకుండా కోసం మీకు కావాలనుకుంటే క్లాస్ నేమ్ వీళ్ళు కాంపోనెంట్కి ఇవ్వలేదు, మీకు కావాలనుకుంటే విడిగా మీరు పెట్టేసుకోండి. టేబుల్ క్లాస్ నేమ్ ఫోటర్ ఈ కలర్ తీసేద్దాం. రైట్, వచ్చింది. నాకు కొద్దిగా గ్యాప్ కావాలి కాబట్టి my-4 రైట్, టేబుల్ వచ్చింది. సో ఇప్పుడు మీరు షార్ట్ సిఎన్లో ఎలా టేబుల్ తయారు చేయాలో నేర్చుకున్నారండి. రైట్, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నెక్స్ట్ స్టెప్. ఓకే, టేబుల్ తయారైంది. నెక్స్ట్ ఐ నీడ్ ప్యాజినేషన్ కావాలి. ఓకే, ఓకే, ప్యాజినేషన్ కావాలి. ప్యాజినేషన్ కావాలంటే ఏం లేదండి, సమ్ కాన్ఫిగరేషన్స్ మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో నేను ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను. మీరు డాక్యుమెంటేషన్ ఇంకా ప్రాపర్గా రీడ్ చేస్తే యూ కెన్ డూ అండి. ఓకే, నేను ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ మీకు రెండర్ టేబుల్ కనిపిస్తుంది కదా, దాని కింద మీరు ఇప్పుడు టేబుల్ని రెండర్ చేయడానికి ఆ కాంపోనెంట్ని వాడారు. ఓకే, నెక్స్ట్ సెల్ ఫార్మేటింగ్ నేను చెప్తాను తర్వాతకి. ఇప్పుడు ఫస్ట్ ప్యాజినేషన్ చూద్దాం. రో యాక్షన్స్, ప్యాజినేషన్. సో ప్యాజినేషన్ జరగాలి అంటే సమ్ కాన్ఫిగరేషన్స్ డేటా టేబుల్ అనే కాంపోనెంట్కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికి ఏం చేయాలో చూడండి. ఆల్రెడీ అక్కడ యూజ్ రియాక్ట్ టేబుల్ అనేది ఉంది. సో దాంట్లోకి ఇది యాడ్ చేయండి అంటున్నాడు. జస్ట్ సింపుల్గా యాడ్ చేస్తున్నాను చూడండి. డేటా టేబుల్ కాంపోనెంట్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి దాంట్లో కోడ్ పెట్టాం కదా, దాని లోపల ఆల్రెడీ ఇక్కడ చూడండి యూజ్ రియాక్ట్ టేబుల్ కనిపిస్తుందా, ఇది ఉంది మీకు ఆల్రెడీ. ఓకే, దీనికి మీరు ఎక్స్ట్రాగా ఇది యాడ్ చేయండి అంటున్నాడు. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. కంట్రోల్ స్పేస్ పరం కొట్టగానే ఆటోమేటిక్ ఇంపోర్ట్ అవుతుంది, వచ్చేస్తుంది. బట్ దీస్ ఆర్ కాన్ఫిగరేషన్స్ అండి, అంటే మీకు దానికి ప్యాజినేషన్ రావడానికి అవసరమైనటువంటి కాన్ఫిగరేషన్స్ మాత్రమే జరుగుతాయి. కానీ మాకు కింద బటన్స్ అవన్నీ కావాలి కదా, దానికి మీరు యాక్చువల్ కోడ్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఆ బటన్కి రిలేటెడ్ కోడ్, లెఫ్ట్ యారో, ప్రీవియస్, నెక్స్ట్, అది దానికి ఇప్పుడు ఎలా యాడ్ చేయాలి ఇగో చూడండి, కంట్రోల్స్ ఇచ్చాడు. ఓకే, దీనికి ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డివ్ ఉంటే ఇగో చూడండి, ఇక్కడ ఆల్రెడీ బ్లాక్ చేసి పెట్టాడు. జస్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఇది కాపీ చేసుకొని ఏదైతే నేను టేబుల్ ఉందో ఆ టేబుల్ కనిపిస్తుంది కదా, ఆ టేబుల్ కిందనే పడుతుంది. మనకు కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే విడిగా నేను ఇంకొక డివ్ తయారు చేసుకుంటున్నాను. ఓకే, ఇంకో డివ్ తయారు చేసుకుని దీన్ని పైకి పెడుతున్నాను. దీని లోపల నేను సెట్ చేస్తాను. ఓకే, దీంట్లో కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. మనం ఆల్రెడీ బటన్ వాడాం కాబట్టి కొన్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సేవ్ కొడుతున్నాను, ఒకసారి చూడండి ఏం జరుగుతుందో. చూడండి, ప్రీవియస్, నెక్స్ట్ బటన్స్ వచ్చాయి చూసారా. కానీ మనకు ఓన్లీ డేటా రెండే ఉన్నాయి కదా, సో మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే డేటాను కొంచెం ఎక్కువ తీసుకుంటాను. కేకే ఎల్ఎల్ ఎంఎం పిపి జస్ట్ మెయిల్స్ మారుస్తున్నాను.
ఓకే, ఇలా వచ్చాయి. సో ప్రీవియస్ నెక్స్ట్ కొట్టడానికి నేను అసలు ఇన్ని పేజెస్ అన్ని సైజ్ ఇవ్వాలి కదా, మరి సైజ్ ఎలా ఇవ్వాలి? ఓకే, ఆ సైజ్ కాన్ఫిగరేషన్స్ కూడా మనం డేటా టేబుల్ డాట్ కాంపోనెంట్లో మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది. దానికి మీరు ఎక్స్ట్రా చేయాల్సింది ఏంటిదంటే, ఇక్కడ మీకు డాక్యుమెంటేషన్లో అది లేదండి. సో నేను మీకు ఎక్స్ట్రాగా చెప్తున్నాను ఇక్కడ. ఏదైతే డేటా టేబుల్ మీరు ఈ కాన్ఫిగరేషన్ యాడ్ చేశారు కదా పైన, యూజ్ రియాక్ట్ టేబుల్లో, దీని లోపల ఇనీషియల్ స్టేట్ అని ఉంటుంది ఒకటి. ఈ ఇనీషియల్ స్టేట్లోకి వెళ్ళి దీని లోపల ఇంకొకటి ప్యాజినేషన్ అని ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది. దీని లోపల పేజ్ సైజ్ ఉంటుంది. మీకు ఎన్ని కావాలి పర్ పేజీకి? సపోజ్ నాకు 2 కావాలా, 2 ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో. మనకి ఇక్కడ పర్ పేజీలో ఎన్ని రావాలి? ఓన్లీ 2 రావాలండి. ఒకసారి నేను రీలోడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఓన్లీ 2 వచ్చాయి. అందుకని మీకు ఇక్కడ నెక్స్ట్ చూడండి ఎనేబుల్ అయింది, నేను క్లిక్ చేస్తాను చూడండి, నెక్స్ట్ వచ్చాయి. మనకు కొంచెం ఇవి వాల్యూస్ కూడా మారుద్దాము, సో దాట్ మనకి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ దానికి ఎన్ని చేశాను? 100, 125, 50, 60, 70, 80. చాలు. ఇప్పుడు నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తాను చూడండి, మారిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, తర్వాత నెక్స్ట్ ఎండింగ్ పేజ్కి వచ్చాక నెక్స్ట్ పని చేయదు, ఇప్పుడు ప్రీవియస్ మాత్రమే వర్క్ అవుతుంది. ఓకేనా? ఇలా మీరు మార్చుకోవచ్చు. సార్ నాకు ఇలా కాదు, నాకు అంటే వాట్ ఐ మీన్ టు సేస్, నాకు కింద లెఫ్ట్ రైట్ యారోస్, లాస్ట్ ఐటమ్, ప్రీవియస్ అటువంటి కాంపోనెంట్ కావాలి అంటే ఇక్కడ ఏమీ లేదండి. జస్ట్ మీరు షార్ట్ సీన్లోకి వెళ్ళండి, నేను ఒకసారి చూపిస్తాను మీకు. షార్ట్ సీన్లో కిందికి వస్తే ప్యాజినేషన్లో ఇంకా ప్యాజినేషన్ ఇక్కడ ఇది వచ్చేసరికి మీకు విజిబిలిటీ ఉంటుంది. మీకు ఏ కాలం కనపడాలి ఆ కాన్ఫిగరేషన్స్ మీరు చేసుకోవచ్చు. రైట్, నేను ఒకసారి ప్యాజినేషన్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, వాడు ఆల్రెడీ రెడీమేడ్ కోడ్ ఇచ్చేసాడు. జస్ట్ ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న కోడ్ ఉంది కదా, ఏదైతే కోడ్, ఆ కోడ్ మొత్తాన్ని ఈ టేబుల్ కింద ఈ పార్ట్ అండి, ఇక్కడ నుంచి ఇంతవరకు నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మన డేటా టేబుల్ ఉంది కదా, దాని కింద నేను ఆల్రెడీ అంతకుముందు వేరే పెట్టాను. జస్ట్ దీన్ని ఇక్కడ ఉన్నటువంటి కోడ్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేస్తున్నాను. కామెంట్ చేసి మనకి ఇప్పుడు అవసరమైంది పెడుతున్నాను. ఇక్కడ కొన్ని ఐకాన్స్ అడుగుతుంది, మీరు ఇంపోర్ట్ చేసుకోండి. జస్ట్ చూడండి, లూసిడ్ ఐకాన్స్, మనం ఆల్రెడీ ఇప్పుడు షార్ట్ సీన్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఆల్రెడీ ఈ ఐకాన్స్ వస్తాయని మీకు అంతకుముందు చెప్పాను. రైట్, ఓకే, రైట్, చెర్వాన్స్. చూడండి ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్. చెర్వాన్స్, చెవ్రాన్. ఓకే, ఇంకా 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 సెలెక్టెడ్ ట్రిగ్గర్ ఉన్నాయా? ఇన్స్టాల్ చేసామా? చేయలేదు. సో ఏం చేయాలి, మళ్ళీ మనం సెలెక్ట్ చేయాలి, యాడ్ చేయాలి. చూద్దాం ఎట్లా యాడ్ చేద్దాం. ఇక్కడ యాడ్ సెలెక్ట్. ఓకే, అంతే. దీనికి సంబంధించిన కోడ్ మొత్తం ఇన్స్టాల్ అయిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. యాడ్ చేయగానే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇన్స్టాల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తే ఈ కాంపోనెంట్కి ఇంపోర్ట్ చేసుకోవాలి. కంట్రోల్ స్పేస్ బార్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్ ఈ పైది రాడిక్స్ కాదు, ఇదే మీకు ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ కాల్డ్, ఏదైతే షార్ట్ సీన్ ఉందో రాడిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి మీరు డైరెక్ట్గా ఇదే సెలెక్ట్ చేసుకోండి. రాడిక్స్ అనేది ప్లెయిన్, నో కలర్స్ అట్లా ఉంటుందండి. మీరు వచ్చాక మీరు మన కాంపోనెంట్స్లో డౌన్లోడ్ అయిందే తీసుకొని చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. కంట్రోల్ స్పేస్ బార్, ఏం లేదు. ఓకే, కొన్ని ఉన్నాయి కదండి ఓల్డ్ విండో
దీన్ని ఇలా ఫార్మేట్ చేయమంటున్నాడు. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, విల్ సీ నౌ. చూసారా, ప్యాజినేషన్ మొత్తం వచ్చేసింది. చూడండి ఎన్ని పేజ్ కావాలి ఏంటి. సపోజ్ బై డిఫాల్ట్ నాకు 20 రావాలి, 2 రావాలని రాశాను పేజ్ సైజ్. నాకు 20 కావాలనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తాయి ఉన్నాయి. ఇంకా అంతే కదా, అంతకంటే ఎక్కువ లేవు, 8 ఉన్నాయి మన దాంట్లో. ఓకే, నాకు ఓన్లీ 10 కావాలి. 10కి మన 8 ఉన్నాయి కదా, నో ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ నేను రీలోడ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ పేజీలో ఉన్నాను. నేను ఇది క్లిక్ చేస్తే సెకండ్ పేజీకి వెళ్తాను, థర్డ్ పేజీకి వెళ్తాను, మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్తున్నాను. సరే, డైరెక్ట్ నాకు లాస్ట్ పేజ్కి వెళ్ళాలనుకోండి, దీన్ని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ లాస్ట్ పేజ్. ఇది ఫస్ట్ పేజ్, ఇవి ఐకాన్స్. సో సరే, నేను దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అని మీరు అనుకుంటే ఓకే అండి, నో ఇష్యూస్. ఇక్కడ ఇదే కదా మనం రాసినటువంటి కోడ్. ఓకే, దీన్ని నేను జస్టిఫై ఎండ్ అంటాను. అప్పుడు అది మొత్తం ప్యాజినేషన్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు స్పేసింగ్ కావాలి కాబట్టి MY4 అంటున్నాను. చూడండి, కొంత స్పేస్ కూడా వచ్చింది. నాకు ప్యాడింగ్ కూడా కావాలనుకుంటే ప్యాడింగ్ -4. చూడండి, స్పేస్ కూడా వచ్చింది. ఓకేనా, సో ఇలా మనం తయారు చేసుకోవచ్చు. రైట్, బాగానే ఉందండి. నాకు ఇప్పుడు ఫిల్టరేషన్ కావాలి. ఏం కావాలండి, ఫిల్టరేషన్ కావాల్సి ఉంటుంది. నాకు ఫిల్టర్ కావాలి, పైన నేను డేటాని ఫిల్టర్ చేసుకోవడానికి కావాలి. మరి దానికి ఎలా, ఇక్కడ చూడండి, ఇక్కడే ఫిల్టర్ కూడా ఉంటుంది. ఫిల్టర్ 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 విజిబిలిటీ ఏంటి, హెడర్స్, సార్ట్ చేయటం ఎట్లా, యాడింగ్ పేడింగ్ కంట్రోల్స్, ప్యాజినేషన్స్, రో యాక్షన్స్, రెండర్ టేబుల్. ఓకే, ఫిల్టర్ ఫిల్టర్ ఫిల్టర్. సరే, ఒక పని చేద్దాం మనం. ఏంటిదంటే సార్టింగ్ కూడా చేసేద్దాం. ఓకే, సార్టింగ్ అంటే మీకు ఆల్రెడీ మీకు టేబుల్స్లో పైన అప్ డౌన్ యారోస్ ఉంటాయి కదా, దానికోసం వాడతారు. జస్ట్ ఏం లేదండి, సార్టింగ్ చేసే విధానం ఏంటంటే మనం డేటా టేబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ కాన్ఫిగరేషన్ యాడ్ చేయాలి. ఇది చూపిస్తాను ఒకసారి. 2 ఫైల్స్లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఒకటేమో డేటా టేబుల్లో, సెకండ్ ఏమో కాలంలో ఎందుకంటే నాకు ఏ కాలం కావాలో ఆ కాలంకి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను డేటా టేబుల్కి వెళ్ళి ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు రియాక్ట్ అవసరం లేదండి, డైరెక్ట్ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. సార్టింగ్ స్టేట్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడుంది, ట్యాన్స్టాక్ రియాక్ట్ టేబుల్ నుంచి. ఓకే, చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, టేబుల్ లోపల చూడండి, ఇక్కడ కాన్ఫిగరేషన్స్ ఇచ్చేసాడు. ఇక్కడి నుంచి ఇక్కడికని ఈ మొత్తం కాపీ చేసుకొని అక్కడికి వెళ్తున్నాను. మనం ఆల్రెడీ ప్యాజినేషన్కి సంబంధించింది ఇక్కడికి ఇనిషియల్ స్టేట్ వరకు రాసాం కదా, ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఒకసారి ఫార్మాట్ చేసుకోండి, Shift-Alt-F అంటే ఫార్మాట్ అయిపోతుంది. సేవ్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం జరుగుతుంది. ఏం జరగదు, ఎందుకంటే దానికి సంబంధించిన కాంపోనెంట్ కూడా మనం యాడ్ చేయాలి. అంతే కదా, మీకు లాజిక్ రాశారు బట్ UI లేదు కదా. సో UIని ఎలా యాడ్ చేయాలో ఇక్కడ ఇచ్చారు, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, UI అంటే హెడర్స్లోకి వెళ్ళి జస్ట్ మీకు ఏ కాలం హెడర్ ఆల్రెడీ ఉంటుంది, జస్ట్ దాన్ని తీసేసి ఇది పెట్టండి అంతే. చేంజ్ ఒకసారి చూపిస్తాను చూడండి. మన ఇప్పుడు కాలమ్స్ లోపల మనకి ఫస్ట్ గుర్తుందా మీకు, స్టార్టింగ్ స్టేటస్, ఈమెయిల్, అమౌంట్, మీకు ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇది స్టేటస్, ఈమెయిల్, అమౌంట్. సార్ నాకు స్టేటస్ లాస్ట్లో కావాలా, మీ ఇష్టం. ఇక్కడికి వెళ్ళి జస్ట్ దీన్ని డౌన్ చేయండి, మీకు లాస్ట్లో వచ్చేస్తుంది. నేను సేవ్ చేస్తున్నాను చూడండి, మీకు లాస్ట్లో వచ్చేస్తుంది. చూడండి, మారిపోతుంది. ఎవ్రీథింగ్ కాలమ్స్లో మీరు ఏ కాలం ఎలా కావాలి, కాలం దగ్గర ఏం అరేంజ్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసింగ్ పెండింగ్ ప్లేస్లో నాకు వేరేది కావాలి అంటే ఒక బటన్ కావాలి, అన్నీ రీరెండరింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కాలంకి సంబంధించి columns.tsxలోనే చేస్తాం. ఓకే, రైట్. ఇక్కడికి వెళ్ళి ఏముంటున్నాడంటే నీకు ఎక్కడ కావాలో సార్టింగ్, దానికి ఆ హెడర్ని అరేంజ్ చేయమంటున్నాను.
సో చేస్తున్నాను. అయితే ఆల్రెడీ హెడర్ ఉంది అంటే దాన్ని కామెంట్ చేయండి, దానికి అవసరం లేదు. హెడర్ అంటే నథింగ్ బట్ పైన మీకు లేబుల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ లేబుల్ పైన కనిపించే ఈ లేబుల్ దట్ ఈస్ కాల్డ్ హెడర్. నాకు ఆ హెడర్లో నాకు ఏం కావాలి, ఇవి చూడండి ఈమెయిల్ ఆల్రెడీ సేమ్ ఈమెయిల్ ఉంది కాబట్టి రాయాల్సింది, మీరు వేరే ఉంటే మార్చుకోండి. బటన్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది లూసిడా ఐకానే కాబట్టి ఇంపోర్ట్ అవుతుంది, నో ఇష్యూస్. రైట్, ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేస్తున్నానండి. సేవ్ చేసి ఓకే ఇక్కడికి వెళ్తాను. ఇక్కడ చూడండి మీకు అప్ డౌన్ యారో వచ్చాయి. అదే మీకు ఈ కాలమ్స్ లేవు, ఈ కాలమ్స్ మాత్రం. ఇప్పుడు నేను క్లిక్ చేయండి ఆటోమేటిక్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కావాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి నేను ఇలా మీరు సార్టింగ్ చేయొచ్చు. కే తర్వాత ఎల్, ఎల్ తర్వాత ఎం, ఎం తర్వాత పి, ఇలా ఉంటుంది. ఓకే, రివర్స్ సార్టింగ్, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ సార్టింగ్ కూడా. మీరు అలా ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే జస్ట్ దీన్ని తీసుకెళ్ళి కాపీ చేసుకొని ఈ లేబుల్ మార్చుకోండి, అంతే, ఏమీ లేదు. ఓకేనా, రైట్. ఓకే అండి, పని సార్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం, ఫిల్టరింగ్ చేయాలనుకున్నాం కదా. ఫిల్టరింగ్ రైట్ వచ్చేసింది. ఇప్పుడు దీని కిందనే ఉంది ఫిల్టరింగ్. సో ఫిల్టరింగ్ చేయడానికి ఏం చేయాలన్నాడు అంటే ఫస్ట్ డేటా టేబుల్లోకి వెళ్ళి యాడ్ చేయాలన్నాడు. ఏం యాడ్ చేయాలట చూడండి, ఈ లైన్ కనిపిస్తుంది కదా, అది యాడ్ చేయాలి. చూద్దాం, వెళ్తున్నాను. డేటా టేబుల్కి వెళ్ళి కాన్ఫిగరేషన్స్, ఫస్ట్ డేటా టేబుల్లో మనం యాడ్ చేసేది కాన్ఫిగరేషన్స్ ప్లస్ మనకి యూఐ ఏమైనా కావాలనుకుంటే. ఓకే, యాడ్ చేశాను. నేను తీసేస్తున్నాను రియాక్ట్, ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. సో రియాక్ట్ ట్రాన్స్టాక్ టేబుల్, ట్రాన్స్టాక్ రియాక్ట్ టేబుల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను దీన్ని. ఇంకా కాన్ఫిగరేషన్స్ ఏం కావాలి ఒకసారి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఏమేమి యాడ్ చేయాలి కూడా ఇక్కడ మీకు చూసారా, బ్లాక్ చేసి పెట్టాడు. జస్ట్ వాటిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మీరు దీని కిందనే పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను చెప్తాను మీకు, సో దట్ మీకు అండర్స్టాండ్ అవుతుంది. లాస్ట్లో పెట్టచ్చు కదా సార్ అంటే, దీన్ని ఇంపోర్ట్ చేసుకోండి ట్రాన్స్టాక్ రియాక్ట్ టేబుల్ నుంచి. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్నాను. ఎందుకు మధ్యలో పెట్టానంటే ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్లో కాలమ్ ఫిల్టర్స్ని యాడ్ చేయాలి. ఓకే, యాడ్ చేస్తేనే మీకు ఇక్కడికి వస్తుంది. సో అందువల్ల మళ్ళీ స్టేట్ అనేది మళ్ళీ పైన కింద అవుతుంది కాబట్టి నేను స్టేట్ని కిందనే ఉంచి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కాన్ఫిగరేషన్ చేశాను కానీ మనకు అక్కడ ఫిల్టర్ చేసుకోవడం టెక్స్ట్ బాక్స్ కావాలి కదా, అది ఎట్లనో చూడండి. నేను ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే చూడండి అక్కడ ఏం యాడ్ చేయాలి టేబుల్ పైన ఇచ్చేసాడు. జస్ట్ మినిట్ కాపీ, ఇక్కడికి వెళ్తున్నాను. టేబుల్ ఏదైతే ఉందో దానిపైన పేస్ట్ చేయండి. ఇన్పుట్ అనేది ఎందుకనంటే మనకి ఇన్పుట్ అనే చూద్దాం ఉందా లేదు. ఇన్పుట్ అనే కాంపోనెంట్ని మనం డౌన్లోడ్ చేయలేదు కదా, మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం. ఎలా, మనం ఆల్రెడీ అంతకుముందు చూసాం కదా. అప్ యారో, యాడ్ సెలెక్ట్ ప్లేస్లో ఇన్పుట్. షార్ట్సీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీరు సోర్స్ కోడ్ మొత్తం వచ్చి మన దగ్గరే డౌన్లోడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఏ మాడ్యూల్స్ కావాలో అవే వాడతాం. రెండోది ఏంటి, దానికి సంబంధించిన స్టైల్స్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా మార్చుకోవచ్చు. దీన్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. రైట్, ఇంపోర్ట్ చేస్తే రైట్. ఇప్పుడు ఒకసారి నేను కోడ్లోకి వెళ్తున్నాను. చూడండి అవుట్పుట్ చూద్దాం. పైన ఈమెయిల్స్ కనిపిస్తుందిగా, ఫిల్టరింగ్ ఈమెయిల్స్ ఓన్లీ మెయిల్స్ని మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 పెడుతున్నాను. నాకు ఇక్కడ పీపీ అని రావు. పీపీ ఏదైతే ఉందో దాన్ని ఫిల్టర్ చేస్తాను చూడండి ఆటోమేటిక్గా. మళ్ళీ బ్యాక్ చేయండి, రీసెట్ అయిపోతుంది. దీనికి మనం చాలా కాన్ఫిగరేషన్స్ రాయాలి, అవసరం లేదు. చూడండి ఆటోమేటిక్ ఇదే మీకు చేసి పెడుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్టరింగ్. ఓకే, నెక్స్ట్ వన్ రో సెలెక్షన్ చేసుకునేటట్టు, అంటే కొన్నిసార్లు మీకు చెక్ బాక్స్ అట్లాంటివి వస్తాయి కదా. సో అది ఎలా చేయాలో కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. రైట్, రో సెలెక్షన్ కనిపిస్తుందా ఇక్కడ, రో సెలెక్షన్. సో రో సెలెక్షన్ చేయడానికి ఫస్ట్ ఏం చేశాడు ఆయన, కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలమ్స్ చెక్ బాక్స్ కావాలి కదా. సో దానికోసం ఫస్ట్ నేను columns.tsx ఫైల్లో దీన్ని వాడాలని చెప్పాడు. సో దాన్ని కాపీ చేస్తున్నాను. దీని మీనింగ్ చెప్తాను మీకు అక్కడికి వెళ్ళి పేస్ట్ చేశాక. చూడు కాలమ్స్లో నాకు ఫస్ట్ కాలమ్గా పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా మనం సెలెక్టబుల్ది దాంట్లోనే పెడతాం కదా. ఓకే, ఫస్ట్ కాలమ్గా పెట్టాను. మనం ఇందాక చెక్ బాక్స్ను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము.
చెక్ బాక్స్ చేయలేదా? చేయలేదు, సారీ. చెక్ బాక్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంకో కాలం యాడ్ అయ్యి ఆ కాలం లోపల అన్నిటికీ, ఆ టేబుల్ హెడర్స్కి అన్నిటికీ కూడా చెక్ బాక్స్ వస్తుంది ఆ కాలం వరకే. ఓకే, ఆ కాలం వరకే. ప్లస్ ప్రతి కాలంలో ఉన్నటువంటి ఈచ్ సెల్లో కూడా చెక్ బాక్స్ ఉంటుంది. ఓకే, అది దాని మీనింగ్. నెక్స్ట్ మనం ఈ టేబుల్కి ఏదైతే ఉందో దానికి మనం సార్టింగ్ కానీ హైడింగ్ కానీ చేయకూడదు కాబట్టి ఈ రెండింటిని వాళ్ళు ఫాల్స్ చేశారు. ఎందుకంటే చెక్ బాక్స్కి సార్టింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు కదా, అందువల్ల ఈ రెండింటిని యాడ్ చేశారు. నెక్స్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. రైట్, అయిపోయింది. ఒకసారి సేవ్ చేస్తున్నాను. వస్తుందా రావట్లేదు చూద్దాం. ఇక్కడ చూడండి చెక్ బాక్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకేమీ ఫంక్షనాలిటీ పరంగా మీకు అంత ఎఫెక్ట్గా ఏమి ఉండదు. ఓకే, ఎందుకో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి డేటా టేబుల్లో కూడా మనం యాడ్ చేయాలి. ఎందుకంటే ఎవరెవరిని మీరు సెలెక్ట్ చేశారో దానికి సంబంధించింది రాయాలి కదా. సో కంపల్సరీ ఇది ఆల్రెడీ మనం యాడ్ చేసామా, రో సెలెక్షన్ యాడ్ చేసామా ఒకసారి చూద్దాం. చూడండి రో సెలెక్షన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ యూఐ కనిపిస్తుందండి అంతే. ఓకే, ఏమేం కావాలండి, రో సెలెక్షన్ కనిపిస్తుందా, దీన్ని కాపీ చేస్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సారీ, స్టేట్ కదా, స్టేట్ అన్నప్పుడు ఇక్కడ మెన్షన్ చేయాలండి, టాప్ వేరియబుల్స్లో మెన్షన్ చేయాలి. రియాక్టివ్ స్టేట్ వాడంగా జస్ట్ యూజ్ స్టేట్ అని వాడతాం డైరెక్ట్గా, ఎందుకంటే అలానే ఇంపోర్ట్ చేసాము. నెక్స్ట్ యూజ్ రియాక్ట్ టేబుల్లో కూడా మనం కాన్ఫిగరేషన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కాపీ చేస్తున్నాను, యూజ్ రియాక్ట్ టేబుల్ చేశాను. నెక్స్ట్ ఇంకేమున్నది, రో సెలెక్షన్ అనేది కూడా స్టేట్లో యాడ్ చేయాలి కంపల్సరీ. నేను ఇక్కడికి వెళ్తున్నాను, దీని లోపల మెన్షన్ చేస్తున్నాను రో స్టేట్లో. ఇంకేమైనా ఉందా చూడండి, ఇక్కడ ఏం లేదు. రైట్, మనకి కింద నేను ఎన్ని రోస్ సెలెక్ట్ చేశానో కావాలి అని అనుకుంటేనే, నాకు అవసరం లేదనుకుంటే కావాలి అనుకుంటే ఇక్కడ మీకు కోడ్ కనిపిస్తుంది కానీ జస్ట్ కాపీ చేస్తున్నాను. మనం ఏదైతే మనకు కనిపెట్టేది డేటా టేబుల్లోనే కాబట్టి ఇది కోడ్ కూడా డేటా టేబుల్లో ఉంది కాబట్టి లాస్ట్కి వెళ్తున్నాను. మనకి ప్యాజినేషన్ ఉంది కదా, ప్యాజినేషన్ అయిపోయాక లాస్ట్కి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను. ఫార్మాట్ షిఫ్ట్ ఆల్ట్ ఎఫ్ అండి ఫార్మాట్కి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూసారా, కొంచెం బయటకు తీసుకురావాలి. స్టైల్స్ రైట్, ఇక్కడ చూడండి రోజ్ సెలెక్టెడ్. ఇక్కడ మీకు కావాలంటే మీకు ప్యాడింగ్ కావాలనుకుంటే ప్యాడింగ్ యాడ్ చేస్తున్నాను. ఏమంటున్నాడు, కెనాట్ ఫైండ్ డివ్ నేమ్, అదేంటి, రైట్. ఓకే, దీనికి మనకు ప్యాడింగ్ కావాలి కాబట్టి ప్యాడింగ్ -4 అంటున్నాను, సో దట్ ఈజీగా. రైట్, మనం పైదాన్ని కొంచెం మార్జిన్ తీసేస్తాను, అసలు అవసరం లేదనుకుంటా. ప్యాడింగ్ ఇచ్చేసాం కదా, డన్. ఇప్పుడు చూడండి నేను రోని సెలెక్ట్ చేస్తాను, కింద వచ్చేస్తుంది చూడండి ఎన్ని సెలెక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ నేను ఉన్నాయన్నీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దీని లోపల మొత్తం మనకి ఎన్ని మొత్తం సెలెక్ట్ చేశానంటే ఇది మొత్తం 6 వచ్చేసాయి. ఓకేనా, సో నేను అన్చెక్ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. నాకు ఎన్ని కావాలో అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మనం రోని సెలెక్ట్ చేసుకునేటట్టుగా ఆప్షన్ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు షార్ట్ సిఎన్ టేబుల్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, షార్ట్ సిఎన్ అనేది ఇట్ ఈస్ నాట్ డిపెండ్గా ఓన్ కాదు, ఇవి ఓన్లీ కాంపోనెంట్స్ చేస్తారు. ది లాజిక్ అంతా కూడా టాన్ స్టాక్ ఉంది కదా, వాళ్ళ యొక్క రియాక్ట్ టేబుల్ నుంచే వాడుతున్నారు వీళ్ళు. ఓకే,
సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్ డెప్త్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో.